అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ. మీరు ఒకసారి డాక్టర్కు చూపించుకుంటే బాగుంటుంది కదండి అంది తాయారు భర్తతో. డాక్టర్కు ఎందుకే, నేను బాగున్నాను కదా. జంబునాథం ఆశ్చర్యపోయాడు. ఏమో, పక్కింటి నాంచారి వాళ్ళ ఆయనకు బాడీ చెకప్ చేయించుకుని వచ్చారని ఒకటే కోతలు కోస్తోంది. మీరు డాక్టర్ దాకా వెళ్ళిరండి చాలు. నేను కూడా మీరు బాడీ చెకప్ చేయించుకున్నారని చెప్తాను. గోముగా భర్త భుజం గోకింది తాయారు. అబ్బా, అలాగేలే, రేపు ఆఫీస్కు సెలవు పెట్టి వెళ్తాను. ఆ గోళ్ళు కట్ చేసుకోవచ్చుగా. భుజం మీద తాయారు చేసిన గాయం చూసుకుంటూ కెవ్వుమన్నాడు. తాయారు పోరు పడలేక తర్వాత రోజు ఆఫీస్కు సెలవు పెట్టి హాస్పిటల్కి వెళ్ళాడు. హాస్పిటల్ గేటు ముందు ఆగి ఒకసారి బోర్డు వైపు చూశాడు. A to Z హాస్పిటల్. డాక్టర్ ప్రపంచరావు అని పెద్ద అక్షరాలు ఉన్నాయి. డాక్టర్ పేరు క్రింద డాక్టరు డిగ్రీలు రాయడానికి మిగతా బోర్డు అంతా సరిపోయింది. లోపలికి అడుగుపెట్టి పేరు చెప్పి ఫీజు కట్టాడు. అప్పటికి అక్కడ 4-5 పేషెంట్స్ ఉన్నారు. 1 గంట తర్వాత జంబునాథం గారు ఎవరండి? నర్సు పిలిచింది. జంబునాథం ఉలిక్కిపడ్డాడు. జబ్బునాథం కాదండి, నా పేరు జంబునాథం, నర్సుకు చెప్పాడు. ఏదో ఒకట్లేండి, ముందు లోపలికి వెళ్ళండి, మొక్కం చెట్లు ఇస్తూ అంది నర్సు. జంబునాథం నర్సు మాటలకు కిన్నుడవుతూనే డాక్టర్ గదిలో అడుగుపెట్టాడు. ఆకలి ఉందా? డాక్టర్ అడిగాడు. ఉంటోంది డాక్టర్. ఆ మాట వినగానే డాక్టర్ ముఖం చిరాకుగా పెట్టాడు. ఇప్పుడు అంటే ఈ క్షణం ఆకలి ఉందా అని అడుగుతున్నాను. డాక్టర్ నొక్కి పలికాడు. ఇప్పుడా? లేదండి అన్నాడు జంబునాథం. ఇంటి దగ్గర 4 ఇడ్లీలు, 2 వడలు, గ్లాసుడు పాలు తాగి వచ్చాడు. మరి ఆకలి ఎందుకుంటుంది మనసులోనే అనుకున్నాడు. డాక్టరు చకచక పేపర్ మీద ఏదో గీకాడు. వాసన వస్తోందా? వస్తోంది. అలా అయితే నా రూమ్లో స్ప్రే ఏదో చెప్పుకో చూద్దాం, చిలిపిగా నవ్వాడు డాక్టర్. అది నీళ్లు నమిలాడు జంబునాథం. సరే, స్మెల్ నిల్ బరబరా గీకాడు కాగితం మీద. నిద్ర వస్తోందా? డాక్టర్ ప్రశ్న. 7 గంటలకే కళ్ళ మీదకి తూగు వస్తోంది డాక్టర్, జంబునాథం ఉత్సాహంగా చెప్పాడు. ఇప్పుడు నిద్ర వస్తోందా? డాక్టర్ సీరియస్గా అడిగాడు. వస్తోంది. జంబునాథం ఇందాక విషయం జ్ఞాపకం ఉంచుకుని జాగ్రత్త పడ్డాడు. ఇప్పుడు నిద్ర వస్తోంది అంటే రాత్రి సరిగ్గా నిద్రపోలేదన్నమాట. డాక్టర్ మళ్ళీ కాగితం మీద బరబరా గీకి ఆ కాగితాలు జంబునాథం చేతిలో పెట్టి నర్స్ అని కేక పెట్టాడు. నర్సుతో వెళ్ళి డెంగీ టెస్ట్ చేయించుకుని రండి. నాకు డెంగీ లేదండి. జంబునాథం అయోమయంగా చూశాడు. డెంగీ లేదా సిస్టర్? ఇతనికి డెంగీ లేదట. ఒకసారి ఇతని సంగతి చూడండి, డాక్టర్ సీరియస్గా చెప్పాడు నర్సుతో. ఇలా రండి జబ్బునాథం గారు. నా పేరు జబ్బునాథం కాదండి, జంబునాథం. ఏదో ఒక పేరు లేవయ్యా, రా ముందు అంటూ సిస్టర్ అతని జబ్బా పట్టుకుని డాక్టర్ గదిలో నుండి ఉతలకు లాగి ముందుకు పరుగు తీసింది. జంబునాథం కూడా ఆమె వెనకే పరుగులు పెట్టాడు. ఆమె ఒక గది తలుపులు తీసి లోపల 10 నిమిషాలు కూర్చోండి, తర్వాత పిలుస్తాను అంటూ అతను లోపలికి వెళ్ళగానే తలుపు లాక్ చేసి వెళ్ళిపోయింది. అబ్బా, అమ్మ, ఇష్ ఉష్ లోపల 4-5 కుర్చీలలో కూర్చుని తమని తాము జబ్బల మీద, వీపులపైన తరుచుకుంటూ గాలిలో చప్పట్లు కొడుతున్నారు. జంబునాథంకు అంతా విచిత్రంగా అనిపించింది. అతను కూడా ఒక కుర్చీలో కూర్చుని వారిని ఎందుకు అలా చేస్తున్నారు అని అడగబోయాడు. సారీ, మీరందరూ ఎందుకు అలా అరుస్తున్నారో తెలుసుకోవచ్చా అంటూనే అబ్బా ఎడమ భుజం మీద చురుక్కుమనడతో కెవ్వుమని అరిచి జబ్బ చూసుకున్నాడు. పెద్ద దోమ భుజం మీద నుంచి చేతి మీదకి దిగి చేతి మీద కూర్చుని జంబునాథం వైపు కులాసాగా చూసింది. ఎప్పుడూ కూడా దోమని ఇంత నిశీతంగా దగ్గరగా చూసింది లేదు. దాని కళ్ళు, నోరు, కాళ్ళు, తొండం అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎలా చూస్తుందో, ఎంత ధైర్యం! కుడి చేత్తో ఎడమ చేతి మీద ఉన్న దోమను ఒక్కటి వేశాడు. అబ్బో! జబ్బ మీద పడిన దెబ్బకు కెవ్వున అరిచాడు. దోమ ఎడమ చేతి మీద నుంచి లేచి కుడి చేతి మీద వాలి జంబునాథం వైపు చిద్విలాసంగా చూసింది. జంబునాథం తన ఎడమ చేతి వైపు చూసుకున్నాడు. కుడి చేత్తో తను చరిచిన చెరుపుకు ఎర్రగా కందిపోయి ఉంది. దోమ వైపు చూశాడు. తిక్క కుదిరిందా అన్నట్టు చూసింది. అబ్బా, అమ్మ, ఇష్ ఉష్. ఈసారి అరుస్తున్నది జంబునాథం. గదిలో కూర్చున్న వారంతా తమ చుట్టూ చప్పట్లు చరుచుకుంటూ చేతుల మీద, జబ్బల మీద చేతులతో కొట్టుకుంటూ ఉంటే ఆ గది ఒక వస్తాదుల శిక్షణాలయాన్ని తలపిస్తోంది. కాసేపటి తర్వాత నర్సు వచ్చి ఒక్కొక్కరిని తీసుకెళ్ళి రక్త పరీక్ష కూడా చేయసాగింది. జంబునాథంను కూడా తీసుకువెళ్తుంటే రక్త పరీక్ష ఎందుకు అడిగాడు జంబునాథం. దోమలు కుట్టగా వచ్చిన దద్దులు తడుముకుంటూ. డెంగీ టెస్టుకు కొంటెగా నవ్వింది నర్సు. నాకు డెంగీ లేదు అనబోయి నోరు గట్టిగా నొక్కుకున్నాడు. రక్త పరీక్ష అయిన తర్వాత కరోనా టెస్ట్ కూడా చేసేయి
ల్యాబ్ అతనికి చెప్పింది నర్సు. నాకు కరోనా లేదు, మాస్క్లోంచి గట్టిగా అరిచాడు. నర్సు ఒకసారి జంబునాథం వైపు పరీక్షగా చూసి అతని మూతి మీద ఉన్న మాస్క్ కిందకు లాగి ఇప్పుడు వస్తుంది పద అంటూ ముందుకు నడిచింది. నర్సు వచ్చి జంబునాథం టెస్ట్ రిపోర్టులు, ఎక్స్రే రిపోర్టులు మొత్తం 26 రిపోర్ట్లు తీసుకుని వచ్చి డాక్టర్ దగ్గర పెట్టింది. ఆ రిపోర్ట్లు చూస్తున్న డాక్టర్ అసహనంగా ముఖం పెట్టాడు. జంబునాథం ఆతృతగా చూడసాగాడు డాక్టర్ గారి వైపు. ప్రిస్క్రిప్షన్ మీద మందులు రాసి జంబునాథం చేతిలో పెడుతూ, ఇలాంటి వాళ్ళు ఎందుకు వస్తారయ్యా హాస్పిటల్కి? డెంగీ లేదు, టైఫాయిడ్ లేదు, లంగ్స్లో ఇన్ఫెక్షన్ లేదు, కొలెస్ట్రాల్ లేదు, లివరు, కిడ్నీలు రోజు లైజాల్ వేసి తుడుస్తున్నట్టున్నావు, శుభ్రంగా ఉన్నాయి, ముందు వెళ్ళు ఇక్కడి నుంచి. డాక్టర్ చీత్కారంగా చూశాడు అతనిని. జంబునాథం మందుల చీటీ పట్టుకుని బయటకు రాబోయాడు. నర్సు, ఆగవయ్య ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? మందులు తీసుకువెళ్ళవా? అడ్డుకుంది. నా ఫ్రెండ్ ఒకడు మందుల షాపు పెట్టాడు, అక్కడ కొనుక్కుంటాను, కొంచెం తక్కువ రేటుకి వస్తాయి. భలేవాడివే, ఈ మందులు నువ్వు ఈ దేశం మొత్తం తిరిగినా దొరకవు, ఇక్కడే దొరుకుతాయి, పద పద. చేతిలో మందుల చీటీ లాక్కుని ముందుకు దారి తీసింది. 6,000 మందుల షాపు అతను బిల్లు ఇవ్వగానే నోరు తెరిచాడు జంబునాథం. నాకేమీ జబ్బు లేదన్నాడే డాక్టరు, మరి ఇన్ని మందులు ఎందుకు? జంబునాథం కోపాన్ని అణుచుకుంటూ ప్రశ్నించాడు. నీకు జబ్బు లేకపోతేనేం? ఆయనకు బ్యాంక్ లోన్ ఉంది, అదెలా తీరాలి? గబుక్కున అనేసి నాలుక కరుచుకుంది నర్సు. జంబునాథం చేసేది లేక పళ్ళు నూరుకుంటూ బిల్లు కట్టి బ్రతుకు చీవుడా అనుకుంటూ మందుల సంచి, టెస్ట్ రిపోర్ట్లు సంకన పెట్టుకుని బయటకు వచ్చి A to Z హాస్పిటల్ బోర్డు వైపు చూసి మనసులోనే A to Z అక్షరాలు లెక్క పెట్టుకుని తన చేతిలో 26 రిపోర్ట్లు చూసుకుని భావురమన్నాడు. ఎదురుగా ఉన్న ఆనందిక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బోర్డు చూసి, నయం, నా హాస్పిటల్కు కూడా వెళ్ళాను కాదు, ఆటోకు కూడా డబ్బులు మిగిలేవి కాదు అనుకుంటూ ఆటో దగ్గరికి వచ్చి ఆటో ఎక్కబోయి జేబులో చెయ్యి పెట్టి ఖాళీ పర్స్ చూసుకుని వెక్కిళ్ళు పెట్టాడు. డబ్బు పోయే, దరిద్రము బట్టే, కన్నీళ్లు తుడుచుకుంటూ నీ డబ్బులు ఇంటి దగ్గర ఇస్తాను పదవయ్య అంటూ ఆటో ఎక్కాడు జంబునాథం. ఇదంతా నాకు అలవాటే, రోజు ఎన్ని కేసులు చూస్తాను నేను ఇలాంటివి అన్నట్టుగా చిద్విలాసంగా చూస్తూ ఆటో సీట్లో కూర్చున్నాడు ఆటో అబ్బాయి.